Good morning, students. After completion of Unit 1 and Unit 2, today we are discussing about the Unit 3. So, Unit 3 concept is interpolation 1. So, first of all, what is nothing but interpolation? So, interpolation ante enti anedi manam discuss cheyalamma. So, interpolation is nothing but intermediate value between any two values. ఇప్పుడు 1కి 2కి మధ్యలో వాట్ ఈస్ ది మిడ్ వాల్యూ ఆర్ ఇంటర్మీడియట్ వాల్యూ బిట్వీన్ దీస్ టూ అన్నప్పుడు 1.5 is the intermediate value or interpolation value between 1 and 2. So interpolation is nothing but the value in between two values is nothing but the interpolation of the two values. So ఇక్కడ interpolation అంటే సింపుల్గా two values or more than so many values మధ్యన ఇంటర్మీడియట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడమే ఇంటర్పోలేషన్ అమ్మా. సో ఇక్కడ మనం ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్లో మనం జనరల్గా డిస్కస్ చేసుకోవాల్సింది అంటే ఇంటర్పోలేషన్ అనే యూనిట్లో మనకున్న కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఫైనైట్ డిఫరెన్సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. సో వాట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనైట్ డిఫరెన్స్ అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫైనైట్ డిఫరెన్సెస్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఇంటర్పోలేషన్ అనేది డిస్కస్ చేద్దాం చూడమ్మా. Generally, there are three types of differences we have. They are, first one is forward difference, and second one is backward difference, and third one is central difference. So difference is nothing but normal differentiation amma, difference between two values. So ikkada differences అనేవి three types of differences అనేవి ఉన్నాయి. సో ఆ three types of differences ఏంటి అని అంటే first one is forward difference, and the next one is backward difference, and the third one is central difference. సో ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫైనైట్ డిఫరెన్సెస్ అయినా ఫస్ట్ వన్ అయినా ఫార్వర్డ్ డిఫరెన్స్ గురించి, అలాగే సెకండ్ వన్ అయినా బ్యాక్వర్డ్ డిఫరెన్స్ గురించి, అలాగే థర్డ్ వన్ అయినా సెంట్రల్ డిఫరెన్స్ గురించి మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇక్కడ ఇస్తాను చూడమ్మా. ఫస్ట్ వన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటి అని అంటే ది ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆర్ యూజువల్లీ అరేంజ్ ఇన్ ది ఫాలోయింగ్ ఫామ్. సో ఎక్కడైనా ఒక డేటా యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వాటిని యూజువల్గా ఇలా అరేంజ్ చేయాలమ్మా. మనం ఇక్కడ ఉన్న ఫాలోయింగ్ ట్యాబులర్ ఫామ్లో ఆ అరేంజ్మెంట్ అనేది చేయాలమ్మా. సో ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. సో ఇక్కడ ట్యాబులర్ ఫామ్ ఏముందంటే ఆర్గ్యుమెంట్ ఎక్స్. సో ఫస్ట్ కాలంలో ఉన్నది ఏంటి అని అంటే ఆర్గ్యుమెంట్ ఎక్స్ ఆర్ సింప్లీ నథింగ్ బట్ ఇనీషియల్ వాల్యూస్. సెకండ్ కాలంలో ఉన్నది ఏంటి అంటే అమ్మా ఎంట్రీ వై. సో రెస్పెక్ట్ టు ఫంక్షన్ వాల్యూస్ ఆఫ్ given initial values or existing initial values is entry, that is y values, they are y values. So generally y is nothing but function f of x. So after that we have first difference values. So ikkada forward differences lo first difference ni manam general ga delta, ఇది ఒక ఆపరేటర్ ఫామ్ అమ్మా. ఇది దీన్ని మనం we call it as delta. Delta y is denoted for representing first difference. సో ఫస్ట్ డిఫరెన్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఉపయోగించే నోటేషన్ డెల్టా వై. ఈ టేబుల్లో ఉన్న నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే సెకండ్ డిఫరెన్స్. సో సెకండ్ డిఫరెన్స్ని మనం ఇండికేట్ చేయడానికి ఉపయోగించే నోటేషను డెల్టా స్క్వేర్ వై. అదే ఇక్కడ ఉన్న థర్డ్ డిఫరెన్స్ని మనం ఇండికేట్ చేయడానికి ఉపయోగించే నోటేషను డెల్టా క్యూబ్ వై. ఫోర్త్ లైక్ దట్ ఫోర్త్ డిఫరెన్స్ని మనం ఇండికేట్ చేయడానికి ఉపయోగించే నోటేషను డెల్టా పవర్ ఫోర్ వై. సో జనరల్గా ఫస్ట్ డిఫరెన్స్ని డెల్టా వైతో, సెకండ్ డిఫరెన్స్ని డెల్టా స్క్వేర్ వైతో అండ్ సో ఆన్. ఫిఫ్త్ డిఫరెన్స్ని ఇండికేట్ చేయాలంటే వీ కెన్ రిప్రజెంట్ విత్ డెల్టా పవర్ 5y. So these are the representations of different forward differences. By using these notations, we are using these following notations to represent forward differences. So ఇక్కడ ఉన్న టేబుల్లో ఉన్న వాల్యూస్ గురించి మనం డిస్కస్ చేస్తే దే ఆర్ ది ఇనీషియల్ వాల్యూస్. జనరల్లీ ఇనీషియల్ వాల్యూస్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ x0, x1, x2, x3 and so on. These are the values we have here. But here x0 is generally represented with the initial value a,
and x1 we are getting x1 from the x0 plus h, that is nothing but a plus h will give the x1 value, like that a plus 2h will give x2, a plus 3h will give s3, a plus 4h will give x4. So these are the initial values. We are getting that initial values by adding the previous initial value to the consecutive value. సో ఇలా మనకి ఆర్గ్యుమెంట్ ఎక్స్ వాల్యూస్ అనేవి వస్తాయమ్మా. సో మీకు బ్రీఫ్గా ఒక ఐడియా మాత్రమే వస్తుంది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అంతటి నేను బ్లాక్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇప్పటివరకు డిలే చేశాను. డిలే అయ్యింది, డిలే చేయడానికి కూడా కారణం అదే. బట్ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడప్పుడే కాలేజ్ ఓపెన్ చేసేలా లేదన్నారని సో నేను ఇంకా ఆన్లైన్లో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బ్రీఫ్గా మ్యాక్సిమం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్న ఎంట్రీ వాల్యూస్ రెస్పెక్ట్ టు x0 యొక్క ఫంక్షన్ వాల్యూని y0గా, x1 యొక్క ఫంక్షన్ వాల్యూని y1గా, x2 యొక్క ఫంక్షన్ వాల్యూని y2గా, అలా x3 యొక్క ఫంక్షన్ వాల్యూని y3గా, x4 యొక్క ఫంక్షన్ వాల్యూని y4గా, ఇలా మనం ఆ రెస్పెక్టివ్ ఫంక్షన్ వాల్యూస్ ఇనీషియల్ వాల్యూస్ వాటి యొక్క ఫంక్షన్ వాల్యూస్ని y0, y1, y2, y3, y4 అండ్ సో ఆన్ ఇలా మనం కన్సిడర్ చేసుకుంటామమ్మా. సో బట్ ఫస్ట్ డిఫరెన్స్ అనేది డెల్టా వైతో ఇండికేట్ చేస్తాం. బట్ రెస్పెక్టివ్ టర్మ్స్ని మాత్రం డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2, డెల్టా y3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్లో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కాబట్టి మనకి ముందుకెళ్ళి కొద్ది కూడా ఒక్కొక్క టర్మ్ అనేవి రెడ్యూస్ అవుతాయమ్మా. సో ఈ y1 వాల్యూలోంచి y0 వాల్యూని అంటే y1 మైనస్ y0 చేస్తే వచ్చే వాల్యూని మనం డెల్టా y0 అనే టర్మ్తో ఇండికేట్ చేస్తామన్నా అమ్మా. సో ఇక్కడ డెల్టా y0 అనే ఫస్ట్ డిఫరెన్స్ వాల్యూ అనేది ఎలా వస్తుంది అని అంటే బై సబ్ట్రాక్టింగ్ y1 మైనస్ y0 వీ విల్ గెట్ డెల్టా y0. లైక్ దట్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ ది సేమ్ ప్రాసెస్. y2 minus y1 will value is represented with delta y1. Like that y3 minus y2 will give delta y2, y4 minus y3 value will give the delta y3. There is no delta y4 in the first difference values. One of the value will be reduced. So ఇప్పుడు y1 minus y0 చేస్తే ఫస్ట్ డిఫరెన్స్ అది డెల్టా y0, y2 minus y1 చేస్తే అప్పుడు కూడా మనకు వచ్చేది ఫస్ట్ డిఫరెన్సే, కానీ డెల్టా y1 ఆ రెస్పెక్టివ్ ఈ కాన్సిక్యూటివ్ వాల్యూస్ని 1 by 1 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూస్ ఫస్ట్ డిఫరెన్స్ వాల్యూస్ అవి ఈ వాల్యూస్ అవుతాయమ్మా. డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2, డెల్టా y3. సో ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీటెడ్గా చేస్తే మీకు ఫర్దర్ డిఫరెన్సెస్ అనేవి అర్థమైపోతాయమ్మా. సెకండ్ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే డెల్టా y1 వాల్యూలోంచి డెల్టా y0 వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది డెల్టా స్క్వేర్ y0. లైక్ దట్ డెల్టా y2 వాల్యూలోంచి డెల్టా y1 వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది డెల్టా స్క్వేర్ y1. లైక్ దట్ డెల్టా y3లోంచి డెల్టా y2 వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ అనేది డెల్టా స్క్వేర్ y2 అవుతుందమ్మా. సో ఇక్కడ y4 అలా ఇక్కడ y3 అయిందమ్మా, డెల్టా y3, దట్ ఈస్ నో y4. డెల్టా y3 అలా ఇక్కడ డెల్టా స్క్వేర్ y2 అయిందమ్మా. అంటే 1 by 1 ఆ ప్రాసెస్ని మనం ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ చేసే కొద్ది లాస్ట్ బాటమ్ వాల్యూస్ అనేవి ఒక్కొక్కటి రెడ్యూస్ అయిపోతాయమ్మా. ఇప్పుడు ఆఫ్టర్ ద థర్డ్ డిఫరెన్స్ అనేది ఎలా వస్తుందంటే అమ్మా డెల్టా స్క్వేర్ y1 నుంచి డెల్టా స్క్వేర్ y0ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా డెల్టా క్యూబ్ y0ని, డెల్టా స్క్వేర్ y2 నుంచి డెల్టా స్క్వేర్ y1ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా డెల్టా క్యూబ్ y1 వాల్యూ అనేవి రెడ్యూస్ డెల్టా క్యూబ్ y1 వాల్యూ అనేవి వస్తాయమ్మా. ఇక్కడ y2 వాల్యూ అనేది రెడ్యూస్ అయిపోతుందమ్మా. సో y2 అనేది ఉండదు. సో ఆఫ్టర్ దట్ ఫైనల్లీ ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ అయినా డెల్టా పవర్ 4 y0 అనేది ఎలా వస్తుంది అని అంటే డెల్టా క్యూబ్ y1 మైనస్ డెల్టా క్యూబ్ y0 చేస్తే వచ్చే వాల్యూ డెల్టా పవర్ 4 y0. ఇక్కడ ఫర్దర్గా సబ్ట్రాక్ట్ చేయడానికి ఇంకో అదర్ వాల్యూ లేదు, ఎగ్జిస్ట్ చేయడానికి ఫిఫ్త్ డిఫరెన్స్ వాల్యూ కూడా లేదు. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేవి ఇచ్చిన డేటాకి ఎగ్జిస్ట్ అవుతాయి అని అంటే ఇనీషియల్గా ఎన్ని వాల్యూస్ ఇచ్చారు అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయమ్మా. సో ఇక్కడ మీకు ఇది జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి ఒక లిటిల్ బిట్ ఐడియా వస్తుంది, కానీ ఇది ఒక ప్రాబ్లం మీద ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుందమ్మా. సో జనరల్లీ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ ఆల్సో ది నొటేషన్స్ ఇన్ దిస్ రెస్పెక్టివ్ ప్లేసెస్ ఆర్ యాజ్ ఇన్ దిస్ table.
సో ఈ టేబుల్లో మనం ఉపయోగించిన నొటేషన్స్ అనేవి మనకి ఇక్కడ మెయిన్ అమ్మా. మనం ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ టేబుల్ని బేస్ చేసుకుని, అంటే ఇక్కడ ఉన్న నొటేషన్స్ని బేస్ చేసుకుని మనం చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా ఒక ఐడియా ఇవ్వడానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడమ్మా. కన్స్ట్రక్ట్ ఏ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా, ఎవాల్యుయేట్ డెల్టా పవర్ 4 y0. సో ఎక్స్ అనే ఇనీషియల్ వాల్యూస్ ఆర్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్, వై అనే ఫంక్షన్ వాల్యూస్ అనేవి ఇచ్చేసి ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసి డెల్టా పవర్ 4 y0 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. యాక్చువల్గా ఇచ్చిన ఇనీషియల్ వాల్యూస్ 0, 1, 2, 3, 4, ఇచ్చిన ఫంక్షన్ వాల్యూస్ 1, 1.5, 2.2, 3.1, 4.6. ఇప్పుడు మనం ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1.5 మైనస్ 1 చేయాలమ్మా, దట్ ఈజ్ 0.5. దిస్ ఈజ్ డెల్టా y0. 2.2 minus 1.5, that is 0.7. 3.1 minus 2.2, that is 0.9. 4.6 minus 3.1, that is 1.5. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్కి మిడిల్లో ఈ నెక్స్ట్ డిఫరెన్స్ టేబుల్, ఇప్పుడు ఈ 2 వాల్యూస్కి మిడిల్లో ఇది, ఈ 2 వాల్యూస్కి మిడిల్లో ఇది, దానికి ప్యారలల్గా వచ్చేలా ఇక్కడ మనం ఫస్ట్ డిఫరెన్స్ వాల్యూస్ని మనం ప్లేస్ చేయాలి ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో. అలాగే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ 0.7 మైనస్ 0.5, 0.9 మైనస్ 0.7, 1.5 మైనస్ 0.9. దెన్ వీ హ్యావ్ సెకండ్ డిఫరెన్స్ వాల్యూస్ లైక్ దట్ 0.2 మైనస్ 0.2, 0.6 మైనస్ 0.2. దెన్ దీస్ ఆర్ ది థర్డ్ డిఫరెన్సెస్ వాల్యూస్. అండ్ ఫైనల్లీ ఫోర్త్ డిఫరెన్స్. ఇక్కడ మనం ఫోర్త్ డిఫరెన్స్ దగ్గర ఓన్లీ వన్ ఆఫ్ ది వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వడానికి మాత్రమే ఛాన్స్ ఉంది, దట్ ఈస్ 0.4 మైనస్ 0. దెన్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ 0.4. దిస్ ఈజ్ ది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ది గివెన్ డేటా అండ్ ది వాల్యూ ఆఫ్ డెల్టా పవర్ 4 y0 ఈజ్ 0.4. దట్ ఈస్ ది వాల్యూ ఆస్కింగ్ ఇన్ దిస్ ప్రాబ్లం. అంటే జనరల్గా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది ఇచ్చిన డేటాకి కన్స్ట్రక్ట్ చేయడం అంటే ప్రొసీజర్ ఇదేనమ్మా. సో ఇవన్నీ ఫస్ట్ డిఫరెన్సెస్ అవుతాయి, ఇవన్నీ సెకండ్ డిఫరెన్స్ అవుతాయి, ఇవి థర్డ్ డిఫరెన్స్ అవుతాయి. ఇక్కడ ఫోర్త్ డిఫరెన్స్ అనేది ఒకే ఒకటి ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ ఇచ్చిన ఇనీషియల్ వాల్యూస్ 5 ఉంటే ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ఇచ్చిన ఇనీషియల్ వాల్యూస్ 6 ఉంటే ఫిఫ్త్ డిఫరెన్స్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఎంత ఆర్డర్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వరకు టేబుల్ ఫామ్ అవుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుందమ్మా. సో జస్ట్ ఇంటర్పోలేషన్ అంటే ఏంటి, అందులో ఉన్న ఫైనైట్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైనైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఏంటి, అందులో వన్ ఆఫ్ ది ఫైనైట్ డిఫరెన్స్ అయిన ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటి, అవి ఎలా నోటేట్ చేస్తాము, అలాగే ఆ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫామ్ చేయడం ఎలాగ ఇచ్చిన డేటాకి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసామమ్మా. సో నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ ఈ ఫైనైట్ డిఫరెన్సెస్లో ఉన్న ఫర్దర్ డిఫరెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ అమ్మా. అవి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.